కూర వండడానికి ఇదిగోండి గిన్నె పెట్టేసుకున్నాం. అందులో ఆయిల్ వేసామండి. అదేం లేదు, కొంచెం కలర్ కలిసిందండి ఆయిల్లో, అంతే. కొంచెం పొరపాటుగా పడిపోవటం వల్ల ఆయిల్ కలర్ మారిపోయింది. ఆయిల్ వేడైన తర్వాత మిగతాయి వేసుకుందామండి. ఇదిగోండి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేస్తున్నాము. ఇదిగోండి ఫ్రెష్గా కరివేపాకు కూడా వేసేసుకున్నాం. ఈ ఉల్లిపాయలు కాస్త మగ్గినాయి కదండి. ఇప్పుడు మనం చికెన్కి సరిపడా అల్లం వెల్లుల్లి వేసేస్తున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మనం ఇంట్లో తయారు చేసింది. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయింది కదా. ఇప్పుడు మనం చికెన్ వేసేసుకున్నాం. మొత్తం కలిపేసుకుందాం ఒకసారి. బాగా కలుపుకొని మసాలా ఇప్పుడు అంతా కలిపేసాం కండి. ఇది ఉడకాలి, మనం మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు కాస్త ఉప్పు పసుపు వేసేసుకుందామండి. మనం ఈ చికెన్ని మనం ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి శుభ్రంగా కడిగేసుకున్నామండి. ఇవన్నీ ఎందుకు వేసి కడగాలంటే నీసు వాసన రాకుండా ఉంటుందండి. ఇదిగోండి పసుపు కూడా వేసేసాం. సరే బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేద్దాం, కాస్త ఉడకాలి. మనం చికెన్ కాస్త ఉడికిన తర్వాత ఒక 2 టమాటాలు పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నామండి. అలాగే ఇదిగోండి ఇక్కడ వచ్చేసి జీడిపప్పు టమాటా పేస్ట్ అండి. ఇది ఎందుకు వేస్తున్నామంటే కొంచెం కూర గ్రేవీ కావాలి కాబట్టి ఇలా వేస్తున్నాము. జీడిపప్పులు వేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కలిపేసుకుందాం ఒకసారి. ఇప్పుడు మూత పెట్టేద్దామండి. ఉడకాలి. చికెన్ ఉడుకుతుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇది మసాలా కారం అండి. ఇందులో వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు అవన్నీ వేసి పట్టించుకున్నది అనమాట. ఇది మసాలా కారం అంటారు ఇది. ఇదిగోండి ఇప్పుడు ఇది మనం చికెన్లో వేసేస్తున్నాము. మనం తగినంత వేసుకోవాలండి. ఇది ఎక్కువ మంట ఏమి ఉండదు. మనం చికెన్కి తగినంత వేసుకున్నాము. సరే కలిపేసుకోవాలి ఇలా.
అలాగే ఇది మామూలు కారం అండి, ఇది కూడా కొంచెం వేసుకున్నాం కలర్ కోసం. ఒకసారి కలిపేసుకుందాం. చూస్తారు కదా, కారం వేయగానే కలర్ఫుల్గా కలర్ బాగా వచ్చింది. ఇప్పుడు ఇంకాసేపు ఉడకాలండి. ఇదిగోండి ధనియాల పౌడర్ వేస్తున్నాము. అలాగే కొంచెం గరం మసాలా అండి, ఇది కూడా ఇంట్లో తయారు చేసుకున్నది. ఒకసారి కలిపేస్తున్నాం. అలాగే మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, అందులోనే వాటర్ వేసేసుకొని కొంచెం నీళ్ళు పోసేసుకోవాలి. మనం గ్రేవీకి తగినంత వాటర్ వేసేసుకోవాలి. సరే కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. చికెన్ ఉడికిందో లేదో చూసుకుంటున్నాం. చికెన్ అయితే ఉడికిందండి. ఇప్పుడు మనం ఇందులో చికెన్ మసాలా వేయాలి. ఇంకా చికెన్ మసాలా వేసుకోవాలి. ఇదిగోండి ఆచి చికెన్ మసాలా, ఇది మనం టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి. ఆల్రెడీ మనం గరం మసాలా, ధనియాల పౌడర్ అవన్నీ వేసుకున్నాం కదా. ఇదిగోండి కొత్తిమీర ఫ్రెష్దండి, మన గార్డెన్లోది. ఇదిగోండి ఇలా తుంచేసి వేసుకోవాలి. ఇంకా మనకి కూర దాదాపుగా రెడీ అయిపోయిందండి. రైస్లో కలవాలి కాబట్టి కాస్త గ్రేవ్గానే ఉంచేస్తున్నాం కూరని. ఇంకా మనం చికెన్ రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పటి వరకు మా వదిన కష్టపడి వంట చేసిందండి. ఆమె కోసం లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.